నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఇన్స్టెంట్ పాయసం అండి. అది కూడా 2 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. పాయసం అంటున్నారు, 2 నిమిషాల్లో ఎలా చేయాలి అని అనుకుంటున్నారా? అదే అండి ప్రీ మిక్స్చర్. మనం జనరల్గా బయట కొనే ప్రీ మిక్స్చర్ పాయసం ఎలా ఉంటుందంటే ఎవరు చేసినా కూడా ఒకేలాంటి టేస్ట్ వస్తుంది. సో ఈ ప్రీ మిక్స్చర్ని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ అండి, ఎలా చేయాలో చూసేద్దామా? నాకైతే జనరల్గా పాయసాలన్నీ వెరైటీలో కన్నా సేమియా పాయసం అంటే చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సో ఎలా చేయాలో చూసేద్దామా? ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని దాంట్లోకి కాజు, బాదాం, ద్రాక్ష, అలాగే నల్ల ద్రాక్ష కూడా వేసేసుకొని నిదానంగా సన్నని మంట పైన పెట్టి వేయించుకోవాలి. చూస్తున్నారా, నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదండి దీంట్లోకి. ఇది ప్రీ మిక్చర్ కాబట్టి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మనకు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది 6 నెలల వరకు మినిమంగా నిల్వ పెట్టుకోవచ్చు కాబట్టి నెయ్యి ఎంత తగ్గించి వేసుకుంటే అంత బాగా ఉంటుంది మీ ప్రీ మిక్చర్ అనేది. ఇవి వేయించేసుకున్నాం కదా, ఇవన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియాని వేసేసుకొని ఎరుపు రంగు వచ్చేంత మటుకు వేయించేసేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత మటుకు వేయించుకోండి. ఇది వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ పౌడర్ని లాగా చేసేసుకొని వేసుకోండి. షుగర్ కన్నా కూడా అదే దాంట్లోకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ వల్ల ఏంటి అంటే పాయసం అనేది చాలా చాలా క్రీమీగా ఉంటుందండి. చాలా బాగా టేస్ట్ కోసమని యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇందాక మనం వేయించుకున్న నట్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టేసేసుకోండి. ఇది ఏదైనా గ్లాస్ జార్లో కానివ్వండి లేదా మనకు జిప్ లాక్ బ్యాగ్స్లలో కానీ పెట్టేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి. లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసేసి స్టోర్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల మటుకు వస్తుందండి. చూస్తున్నానా, మన ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోయింది. నేను ఈ ప్రీమిక్స్ తోటే మీకు పాయసం ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. చూస్తున్నారా, ఈ ప్రీమిక్స్ కోసమని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసుకున్న తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు పాయసం అనేది అడుగంటదండి. నీళ్లు వేస్తున్నాం కాబట్టి అచ్చంగా పాలు వేయడం వల్ల ఏంటి అంటే కడాయికి అంటుకుపోయి మనకు మాడు వాసన అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు నీళ్లు యాడ్ చేసి పాలు అనేది యాడ్ చేసుకోవాలి. అది అలా మరుగుతున్నప్పుడు మనకు 1/2 కప్పు వరకు ప్రీమిక్స్ని వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా మరగనివ్వండి. చూస్తున్నారా, పాయసం అనేది చిక్కబడిపోయింది ఆల్రెడీ. నేను ఇంకా ఇందులో షుగర్ కానివ్వండి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. తీపి సరిపోలేదు, మీకు ఇంకా ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కాస్త యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, సైడ్స్కి అంతా కూడా క్రీమీగా వచ్చేసింది. మనకు చిక్కటి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లోకి అయితే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం యాలకుల ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే యాలకుల పౌడర్, కొంచెం నెయ్యి. సర్వ్ చేసే ముందు నెయ్యి వేసి ఇచ్చారంటే ఆ వాసన గుమగుమలాడిపోతుందండి. పాయసం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. కమ్మటి పాయసం రెడీ అయిపోయిందండి. సో ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.